Hello everyone, welcome back to our channel Teju Talks Tech. ఈ రోజు మన వీడియోలో మోస్ట్ పవర్ఫుల్ స్కిల్ ఇన్ ద వరల్డ్ ఆఫ్ AI ప్రాంప్ట్ ఇంజనీరింగ్ గురించి అయితే నేర్చుకుందాం. మీకు డౌట్ అయితే రావచ్చు, అదేంటి అంటే బయట ఎన్నో డిమాండింగ్ స్కిల్స్ ఉన్నా కూడా ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కి ఎందుకంత ప్రిఫరెన్స్ ఇస్తున్నారని. సో మీ డౌట్స్ అన్ని క్లారిఫై అవ్వని కోసం ఈ వీడియోని 5 పార్ట్స్ అయితే డివైడ్ చేస్తున్నాను. సో లెట్స్ బిగిన్. సో ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ గురించి అయితే తెలుసుకుందాం. అసలు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఏంటి అంటే, సపోజ్ మీరు ఒక స్మార్ట్ అసిస్టెంట్ రోబోట్ తో మాట్లాడుతున్నారు, లైక్ ChatGPT ఆర్ జెమినై. ఈ స్మార్ట్ అసిస్టెంట్ అనేది ఏం చేయగలదు అంటే కోడ్స్ రాస్తుంది, క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తుంది అండ్ ఆల్సో కాంప్లెక్స్ టాపిక్స్ ని ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తుంది. ఇదంతా చేయాలి అంటే మనం అసిస్టెంట్ తో కరెక్ట్ గా మాట్లాడాలి. సో ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఏంటి అంటే, మనం ఎంత క్లియర్ అండ్ స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తామో మనం AI నుంచి అంత అక్యురేట్ ఆన్సర్స్ అనేది వస్తుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, సపోజ్ మీరు ఒక షెఫ్ అనుకోండి అండ్ AI అనేది కుక్. మీరు ఏం చేస్తారు, ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇస్తే కుక్ అనేది టాస్క్ కంప్లీట్ చేస్తుంది. సేమ్ యాజ్ దట్ ఈ AI కూడా అంతే. మనం ఇన్స్ట్రక్షన్స్ ఎలా అయితే ఇస్తామో AI అనేది టాస్క్ అలా కంప్లీట్ చేస్తుంది. సో ఇప్పటి వరకు మీరు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఏంటో తెలుసుకున్నారు. ఇప్పుడు దాని యూజెస్ ఏంటో తెలుసుకుందాం. ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనేది ఒక రిమోట్ కంట్రోల్ లా. అంటే ఏంటి, మనం ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే AI అనేది అలా టాస్క్ పర్ఫార్మ్ చేస్తుంది. దీని వల్ల మనకి కొన్ని బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. అదేంటి అంటే, మనం తక్కువ టైంలో ఎక్కువ వర్క్ అనేది కంప్లీట్ చేయొచ్చు అండ్ ఆల్సో మన క్రియేటివిటీ అనేది బూస్ట్ చేస్తుంది. డిసిషన్స్ అనేది బెటర్ గా తీసుకోవచ్చు. ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనేది చాలా ప్లేసెస్ లో అయితే వాడతాము, లైక్ స్టూడెంట్స్, టీచర్స్, స్మాల్ బిజినెస్ ఓనర్స్ అండ్ కాంటెంట్ క్రియేటర్స్ ఎక్సెట్రా. సో ఈ పార్ట్ 3 అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకోసం అంటే, నేను ఇందులో ఒక చిన్న ఫార్ములా అయితే చెప్తాను. ఆ ఫార్ములా యూజ్ చేసి మీరు గ్రేట్ ప్రాంప్ట్స్ అయితే రాయొచ్చు. అదేంటి అంటే RTSF. R అంటే రోల్. ఇందులో మనం AI ని స్పెసిఫిక్ రోల్ గా యాక్ట్ చేయమని చెప్తాం, లైక్ టీచర్స్, లాయర్స్, ఎక్స్పర్ట్స్ ఎక్సెట్రా. T అంటే టాస్క్. ఇందులో మనం ఈ AI కి ఎలాంటి టాస్క్ పర్ఫార్మ్ చేయాలని చెప్తాం, లైక్ టెక్స్ట్ సమ్మరైజేషన్ అవ్వచ్చు, కోడ్ రాయమనొచ్చు అలా. అండ్ థర్డ్ వన్ వచ్చేసి స్పెసిఫిక్. ఇందులో మనం ఆడియన్స్ గురించి చెప్తాము అండ్ వాయిస్ టోన్ ఉంటుంది కదా, దాని గురించి స్పెసిఫిక్ చేస్తాం. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ఫార్మాట్స్. ఇందులో మనకి అవుట్పుట్ ఎలాంటి విధంగా కావాలని చెప్తాము, లైక్ బుల్లెట్ పాయింట్స్ అవ్వచ్చు, టేబుల్ ఫార్మాట్ అవ్వచ్చు, అలాంటి ఫార్మాట్స్ అనేది చెప్తాం. ఇప్పుడు నేను ఒక ప్రాంప్ట్ అయితే ఇస్తున్నాను. అదేంటంటే, గివ్ మీ నోట్స్ ఆన్ ఆపరేటింగ్ సిస్టమ్. చూడండి, అవుట్పుట్ అనేది ఇలా చాలా సింపుల్ గా అయితే వచ్చింది. నేను ఈ ప్రాంప్ట్ అనేది మళ్ళీ రీఫైన్ చేస్తున్నాను. అదేంటి అంటే, చూడండి ఇక్కడ నేను ప్రాంప్ట్ అయితే ఇలా ఇచ్చాను. ఇందులో ఏంటి అంటే, నేను చెప్పిన ఫార్ములా అనేది ఇంక్లూడ్ అవుతుంది. అదేంటి అంటే, R స్టాండ్స్ ఫర్ రోల్ అని చెప్పాను కదా, ఇక్కడ కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసర్ లా యాక్ట్ చేయమంటున్నా. ఆల్సో T ఫర్ టాస్క్. ఇక్కడ నేను టాస్క్ ఏమి ఇస్తున్నా అంటే, నాకు ఆపరేటింగ్ సిస్టమ్ పైన నోట్స్ కావాలని చెప్తున్నా. అండ్ థర్డ్ వన్ వచ్చేసి స్పెసిఫిక్. స్పెసిఫిక్ అంటే నేను ఆడియన్స్ అని చెప్పాను కదా, అదేంటి అంటే సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కి నోట్స్ కావాలని చెప్తున్నా. అండ్ ఫోర్త్ వన్ ఫార్మాట్. అదేంటి, నేను ఇక్కడ షార్ట్ అండ్ బుల్లెట్ పాయింట్స్ నోట్స్ అయితే కావాలంటున్నా విత్ రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్. చూడండి ఈ ప్రాంప్ట్ అనేది ఎంత క్లియర్గా ఉందో. ఇప్పుడు చూడండి మనకి ఆన్సర్ అనేది చాలా క్లియర్గా వస్తుంది. చూడండి ఈ పైన ఆన్సర్ తో కంపేర్ చేస్తే ఈ ఆన్సర్ అనేది చాలా బెటర్ గా ఉంది. సో మీరు కూడా ఈ చిన్న ఫార్ములా అనేది యూజ్ చేసి గ్రేట్ ప్రాంప్ట్స్ అయితే రాయండి. సో ఈ పార్ట్ 4 ఏంటి అంటే, మనకి బెటర్ ప్రాంప్ట్స్ కోసం కొన్ని టెక్నిక్స్ అయితే ఉన్నాయి. అదేంటో చూద్దాం. జీరో షాట్ ప్రాంప్టింగ్. ఇదేంటి అంటే, మనకి ఇన్స్ట్రక్షన్స్ లో ఎలాంటి ఎగ్జాంపుల్స్ అయితే ఇవ్వము, జస్ట్ మనకి సింపుల్ అండ్ కామన్ టాస్క్ అనేది కంప్లీట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఫ్యూ షాట్ ప్రాంప్టింగ్. ఇందులో ఏంటి అంటే, మనకి ఇన్స్ట్రక్షన్స్ లో 2-3 ఎగ్జాంపుల్స్ అనేది ఇస్తాం, సో దట్ మనకి అవుట్పుట్ అనేది ఒక ఫార్మాట్ లో వస్తుంది. చైన్ ఆఫ్ థాట్ ప్రాంప్టింగ్. ఇదేంటి అంటే, మనకి అవుట్పుట్ అనేది ఒక స్టెప్ బై స్టెప్ మేనర్ లో చూపివనికి ఈ టెక్నిక్ అయితే వాడతాము. ఈ టెక్నిక్ మోస్ట్లీ మ్యాథ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి అండ్ ఆల్సో యాప్టిట్యూడ్ కి అయితే యూజ్ చేస్తాం. రోల్ ప్రాంప్టింగ్. దీన్నే మనం పర్సోనా ప్రాంప్టింగ్ అంటాం. ఇదేంటి అంటే, ఇన్స్ట్రక్షన్స్ లో ఒక స్పెసిఫిక్ రోల్ అనేది ఇస్తాం, సో దట్ మనకి అవుట్పుట్ అనేది ఒక ఎక్స్పర్ట్ లెవెల్ గా వస్తుంది. ప్రాంప్ట్ చైనింగ్. ఇందులో పెద్ద టాస్క్ అనేది స్మాల్ పార్ట్స్ గా డివైడ్ చేసి ప్రాంప్ట్స్ అనేది ఇస్తాం, సో దట్ ఈ AI అనేది కన్ఫ్యూజ్ కాకుండా మనకి బెటర్ అవుట్పుట్ అనేది వస్తుంది. ఇన్స్ట్రక్షన్స్ ప్లస్ అవుట్పుట్ ఫార్మాట్. ఇదేంటి అంటే, మనం ఇన్స్ట్రక్షన్స్ లో ఇన్పుట్ అండ్ అవుట్పుట్ రెండు ఇస్తాం, సో దట్ మనకి కావాల్సిన అవుట్పుట్ అనేది వస్తుంది. ఈ టెక్నిక్స్ వాడడం వల్ల మనకి అవుట్పుట్ అనేది చాలా అక్యురేట్ గా వస్తుంది.
ఇప్పటి వరకు మీరు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఏంటి, దాని యూజెస్ ఏంటి అండ్ ఒక చిన్న ఫార్ములా అండ్ ఆల్సో కోర్ టెక్నిక్స్ అయితే నేర్చుకున్నారు. ఇప్పుడు కొన్ని కామన్ మిస్టేక్స్ అయితే చూద్దాం. బీయింగ్ టూ వేగ్ ఆర్ జనరల్, ఇదేంటి అంటే మనం ఇన్స్ట్రక్షన్స్ అనేది చాలా సింపుల్ గా ఇస్తాం సో దట్ మనకి ఏఐ నుండి చాలా బోరింగ్ ఆన్సర్స్ అనేది వస్తుంది. ఆస్కింగ్ మల్టిపుల్ థింగ్స్ ఇన్ వన్ ప్రాంప్ట్ అంటే ఏంటి అంటే ఇన్స్ట్రక్షన్స్ లో మనం చాలా క్వశ్చన్స్ అనేది అడుగుతాం సో దట్ ఈ ఏఐ అనేది కన్ఫ్యూజ్ అవుతుంది. నాట్ టెల్లింగ్ ఏఐ హూ టు బి అంటే ఏంటి అంటే ఇన్స్ట్రక్షన్స్ లో మనం ఈ ఏఐకి ఎలాంటి రోల్ ఇవ్వకపోతే మనకి అవుట్పుట్ అనేది రాంగ్ వస్తుంది. అవుట్పుట్ ఫార్మాట్ మెన్షన్ అంటే ఏంటి అంటే మనకి ఇన్స్ట్రక్షన్స్ లో ఎలాంటి అవుట్పుట్ ఫార్మాట్ అని చెప్పకపోతే మనకి ఆన్సర్స్ అనేది అక్యురేట్ గా రాదు. అండ్ ఎస్, ఫైనల్ గా మీకు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ గురించి అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ మీకు ఒక ప్రాంప్ట్ టెంప్లెట్ అయితే ఇస్తున్నాను, దాన్ని యూజ్ చేసి మీరు బెటర్ ప్రాంప్ట్స్ అయితే రాయొచ్చు. మీరు రాసిన ప్రాంప్ట్ ని కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి సో దట్ నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ రోజు మన వీడియో ఏంటి అంటే ఆల్రెడీ మన ఛానల్లో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ గురించి ఒక వీడియో అయితే చేశాను. అందులో బేసిక్స్ నుంచి రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ వరకు కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ అయితే చేశాను. దానికి మీ రెస్పాన్స్ అనేది చాలా బాగా వచ్చింది అండ్ చాలా మంది కింద కమెంట్స్ లో ఫుల్ కోర్స్ అనేది రికమెండ్ అయితే చేశారు. సో మీకోసం ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఫుల్ కోర్స్ అయితే చేస్తున్నాను. మీరు ఆ వీడియో చూసారా లేదంటే దాని యొక్క లింక్ ని కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చూడండి. ఫస్ట్ మీరు బేసిక్స్ నేర్చుకున్న తర్వాత ఈ కోర్ టెక్నిక్స్ సిరీస్ అనేది చూడండి. సో ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కి 6 కోర్ టెక్నిక్స్ ఉంటాయని నేను ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పాను. సో ఆ 6 టెక్నిక్స్ ని నేను 3 పార్ట్స్ అయితే డివైడ్ చేయబోతున్నాను అండ్ ఈచ్ పార్ట్ లో 2 టెక్నిక్స్ గా డివైడ్ చేస్తున్నాను సో దట్ మీకు ఈజీగా అర్థం అవుతుంది. సో లేట్ చేయకుండా మన పార్ట్ 1 అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి జీరో షాట్ ప్రాంప్టింగ్. ఈ నేమ్ వచ్చేసి చాలా టెక్నికల్ గా ఉంది కదా, బట్ డోంట్ వరీ, నేను చాలా సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ మీరు బిగినర్ అయినా కూడా కనెక్ట్ అవుతారు. అసలు ఈ జీరో షాట్ ప్రాంప్టింగ్ ఏంటి అంటే మనం ఏఐ కి ఎలాంటి ఎగ్జాంపుల్స్ ఇవ్వకుండా డైరెక్ట్ ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి టాస్క్ అనేది కంప్లీట్ చేయమంటాం. మనం ఏఐకి ఏదైనా వర్క్ చెప్పాలి అంటే మనం ఎలాంటి ఎగ్జాంపుల్స్ ఇవ్వకపోయినా కూడా ఏఐ దాని ఓన్ నాలెడ్జ్ నుంచి ఆన్సర్స్ అనేది ఇస్తుంది. ఇదంతా ఎలా అవుతుంది అంటే ఆల్రెడీ ఏఐ కి ముందే ట్రైనింగ్ అనేది చేస్తారు సో దట్ మనం ఎలాంటి క్వశ్చన్స్ అడిగినా కూడా దాన్ని బేస్ చేసుకుని ఆన్సర్స్ ఇస్తుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే సపోజ్ మీరు ఒక స్టూడెంట్ కి ఒక మ్యాథ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయమని చెప్తారు. అందులో ఏంటి అంటే మీరు ఆ స్టూడెంట్ కి ఎలాంటి ఎగ్జాంపుల్స్ ఇవ్వకుండా డైరెక్ట్ సాల్వ్ దిస్ అని చెప్పడం. ఆ స్టూడెంట్ కి ఆల్రెడీ ఆ మ్యాథ్ సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి దాన్ని బేస్ చేసుకుని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తారు. అదే సేమ్ కాన్సెప్ట్ ఏఐ కూడా అప్లై చేస్తుంది. సో ఇప్పుడు ఈ జీరో షాట్ ప్రాంప్టింగ్ అనేది ఎలా యూజ్ చేస్తారో చూద్దాం. దానికోసం నేను కొన్ని కేటగిరీస్ ఎగ్జాంపుల్స్ అయితే ఇచ్చాను, చూడండి. ఇప్పుడు నేను స్టూడెంట్ కేటగిరీలో ఒక ప్రాంప్ట్ అయితే ఇస్తున్నాను. అదేంటి అంటే వాట్ ఈజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని. ఇది జీరో షాట్ ప్రాంప్టింగ్ కాబట్టి నేను ఎలాంటి ఎగ్జాంపుల్స్ అనేది ఇవ్వట్లేదు. జస్ట్ వాట్ ఈజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే దానికి ఉన్న నాలెడ్జ్ని బట్టి మనకు ఆన్సర్ అనేది ఇస్తుంది. ఇప్పుడు టీచర్స్ కేటగిరీలో ఒక ప్రాంప్ట్ అయితే ఇస్తున్నాను. అదేంటి అంటే క్రియేట్ 5 క్విజ్ క్వశ్చన్స్ ఫ్రమ్ ద టాపిక్ the solar system. చూడండి, ఇలా దానికున్న నాలెడ్జ్ని బట్టి టీచర్స్ కేటగిరీలో కూడా నార్మల్ క్విజ్ క్వశ్చన్స్ అడిగితే అది క్వశ్చన్స్ అనేది ఇస్తుంది. ఇక్కడ నేను ఇంకొక ప్రాంప్ట్ అయితే ఇస్తున్నాను. అదేంటి అంటే రైట్ ఏ పైథాన్ ఫంక్షన్ టు క్యాలిక్యులేట్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎ నెంబర్. చూడండి, మనకి ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎ నెంబర్ అది పైథాన్లో మనకు ఒక కోడ్ అయితే రాసిచ్చింది. ఈ జీరో షాట్ ప్రాంప్టింగ్ అనేది డెవలపర్స్ కూడా వాడొచ్చు. ఇప్పుడు జీరో షాట్ ప్రాంప్టింగ్ అనేది స్మాల్ బిజినెస్ ఓనర్స్ కి లేదా ఆంటర్ప్రెన్యూర్స్ కి ఎలా యూజ్ అవుతుందో చూద్దాం. ఇక్కడ నేను ఒక ప్రాంప్ట్ అయితే ఇస్తున్నాను. అదేంటి అంటే రైట్ ఏ షార్ట్ ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ ఫర్ ఏ హ్యాండ్మేడ్ soap in an attractive marketing style. ప్రాపర్ డిస్క్రిప్షన్ అయితే మనకి ఇచ్చింది. ఇది మనం ఇక్కడ ఎలాంటి ఎగ్జాంపుల్స్ ఇవ్వలేదు, జస్ట్ నార్మల్ ఒక కరెక్ట్ ప్రాంప్ట్ అనేది ఇస్తే ఏఐకి ఉన్న నాలెడ్జ్ని బట్టి మనకి ఆన్సర్ అనేది వస్తుంది.
ఇప్పుడు నేను లాస్ట్‌గా కాంటెంట్ క్రియేటర్స్ లేదా బ్లాగర్స్‌కి ఉంటుంది కదా! ఈ జీరో షాట్ ప్రాంప్టింగ్ అనేది వాళ్ళకి ఎలా యూజ్ అవుతుందో ఒక ప్రాంప్ట్ అయితే ఇస్తున్నాను. అదేంటి అంటే సజెస్ట్ 5 ట్రెండింగ్ వీడియో ఐడియాస్ అబౌట్ AI టూల్స్ ఫర్ యూట్యూబ్. చూడండి ఇక్కడ నాకు ప్రాపర్‌గా 5 ఐడియాస్ అయితే ఇచ్చింది. ఇది జీరో షాట్ ప్రాంప్టింగ్. ఈ జీరో షాట్ ప్రాంప్టింగ్ ఎప్పుడు వాడతాము అంటే ఎప్పుడైనా మన టాస్క్ చాలా సింపుల్ గా ఉన్నప్పుడు, లైక్ ట్రాన్స్లేషన్ అవ్వచ్చు, సెంటిమెంట్ అండ్ అనాలిసిస్, ఆ టైంలో మనం ఈ జీరో షాట్ ప్రాంప్టింగ్ అనేది వాడతాము. దీని పవర్ ఏంటి అంటే మనం ఎంత సింపుల్ టాస్క్ ఇస్తే అంత ఫాస్ట్ రిజల్ట్స్ అనేది వస్తుంది. సో దీనికి లిమిటేషన్ ఏంటి అంటే AI కి కాంప్లెక్స్ టాస్క్ ఇస్తే అది కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఆ టైంలో మనం నెక్స్ట్ టెక్నిక్ అనేది వాడతాము. సో ఇప్పటి వరకు మీరు జీరో షాట్ ప్రాంప్టింగ్ అనేది నేర్చుకున్నారు. అందులో మనం ఏం చేస్తాం, AI కి మనం ఎలాంటి ఎగ్జాంపుల్స్ ఇవ్వకుండా డైరెక్ట్ ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి టాస్క్ అనేది కంప్లీట్ చేయమంటాం. బట్ కొన్ని టైమ్స్ లో AI కి గైడెన్స్ అయితే కావాల్సి ఉంటుంది. ఎందుకోసం అంటే మనం ఎక్స్పెక్ట్ చేసే ఫార్మాట్ కోసం. ఇందులో మనం స్టైల్, టోన్ అండ్ ఫార్మాట్ అయితే స్పెసిఫై చేస్తాం. సో ఆ టైంలో మనం ఈ ఫ్యూ షాట్ ప్రాంప్టింగ్ అనేది యూజ్ చేస్తాం. ట్రస్ట్ మీ, ఈ టెక్నిక్ యూజ్ చేశాక మీకు ప్రిసైజ్ అండ్ హై క్వాలిటీ రిజల్ట్స్ అనేది వస్తుంది. అసలుకి ఈ ఫ్యూ షాట్ ప్రాంప్టింగ్ ఏంటి అంటే మనం AI కి ఏదైనా టాస్క్ కంప్లీట్ చేయమని చెప్పినప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ అనేది ఇస్తాం, సో దట్ ఆ AI ఆ ప్యాటర్న్ ని ఫాలో అవుతుంది. ఇందులో మనకి ఎలాంటి అవుట్పుట్ ఫార్మాట్ కావాలని చెప్తాం. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే సపోజ్ మీరు స్టూడెంట్స్ కి ట్యూషన్ అనేది చెప్తున్నారు. ఆ స్టూడెంట్స్ కి ఒక టాపిక్ ఇచ్చి ఎస్సే అనేది రాయమంటున్నారు అనుకోండి. ఆ టైంలో స్టూడెంట్స్ అనేది కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. మీరు ఒక 2-3 ఎగ్జాంపుల్స్ ఇచ్చి ఒక ఫార్మాట్ చెప్తే స్టూడెంట్స్ అనేది ఆ ప్యాటర్న్ ఫాలో అవుతారు. సో సేమ్ యాజ్ దట్ ఈ AI కూడా అలానే వర్క్ అవుతుంది. ఇప్పుడు ఈ ఫ్యూ షాట్ ప్రాంప్టింగ్ అనేది ఎలా యూజ్ చేస్తారో చూద్దాం. ఇక్కడ ఈ ఫ్యూ షాట్ ప్రాంప్టింగ్ కి నేను స్టూడెంట్స్ అనేది ఎలా యూజ్ చేయాలో నేను ఎగ్జాంపుల్ తో ఇస్తాను. అదేంటి అంటే నేను ఆల్రెడీ ఫ్యూ షాట్ ప్రాంప్టింగ్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఈ ప్రాంప్ట్ అనేది మనం ఎగ్జాంపుల్స్ గా ఇవ్వాలని చెప్పాను కదా. సో ఇక్కడ నేను ఈ ప్రాంప్ట్ వచ్చేసి నేను ఎగ్జాంపుల్ 1 గా నేను క్వశ్చన్ ఏమి ఇచ్చానంటే వాట్ ఈస్ 5 into 3, ఆన్సర్ ఏం రావాలి అంటే మల్టిప్లికేషన్ ఈజ్ రిపీటెడ్ అడిషన్. సో 5 into 3 ఈక్వల్ టు 5 + 5 + 5 ఈక్వల్ టు 15. ప్రాంప్ట్ అనేది ఎగ్జాంపుల్ తో ఎక్స్ప్లెయిన్ చేసి ఇస్తున్నాను. నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే వాట్ ఈస్ 7 into 6 ఇలా క్వశ్చన్ అయితే ఇచ్చాను. ఇది ఏం చేస్తుంది, ఆల్రెడీ 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చాం కాబట్టి ఆ మేనర్ లో మనకు అవుట్పుట్ అనేది ఇస్తుంది. చూడండి మనకు కావాల్సిన ఎగ్జాక్ట్ అవుట్పుట్ అనేది ఇచ్చింది. ఈ ఫ్యూ షాట్ ప్రాంప్టింగ్ అనేది టీచర్స్ ఎలా యూజ్ చేయాలో చెప్తాను. ఇక్కడ నేను ఎగ్జాంపుల్ గా నేను టాపిక్ ఇచ్చి సమ్మరీ అయితే ఇచ్చాను. అలా 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చి నేను టాపిక్ అనేది హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ మీద ఆన్సర్ రావాలని చెప్తున్నాను. ఇప్పుడు దాని బేస్ పైన మనకి ఆన్సర్ అనేది వస్తుంది. చూడండి మన ఎగ్జాక్ట్ గా మనకు టాపిక్ అండ్ సమ్మరీ సేమ్ యాజ్ దట్ మనకు అవుట్పుట్ కూడా అదే మేనర్ గా వచ్చింది. ఇప్పుడు డెవలపర్స్ అనేది ఈ ఫ్యూ షాట్ ప్రాంప్టింగ్ ఎలా యూజ్ చేస్తారో చూద్దాం. ఇక్కడ నేను ఎగ్జాంపుల్ గా టాస్క్ శాంపుల్ కోడ్ అయితే రాశాను. అండ్ లాస్ట్ కి నాకు ఎలాంటి కోడ్ రావాలంటున్నా అంటే రైట్ ఏ పైథాన్ ఫంక్షన్ ఫర్ మల్టిప్లికేషన్ అని ఇచ్చాను. చూడండి ఎగ్జాక్ట్ గా మనం ఇచ్చిన ఎగ్జాంపుల్ ని బట్టి మనకి అవుట్పుట్ అనేది వచ్చింది. ఇప్పుడు స్మాల్ బిజినెస్ ఓనర్స్ వాళ్ళ మార్కెటింగ్ కోసం ఫ్యూ షాట్ ప్రాంప్టింగ్ అనేది ఎలా యూజ్ చేస్తారో చూద్దాం. ఇక్కడ నేను ఎగ్జాంపుల్ గా ప్రోడక్ట్ ఇచ్చి డిస్క్రిప్షన్ అయితే ఇచ్చాను. అట్లా 2 ఎగ్జాంపుల్స్ అయితే ఇచ్చాను. ఇప్పుడు నేను అవుట్పుట్ లా నాకు ఏం కావాలంటున్నా అంటే ప్రోడక్ట్ ఏమి ఇచ్చానంటే ఆర్గానిక్ ఫేస్ క్రీమ్ అని ఇచ్చాను. దానికి ఒక డిస్క్రిప్షన్ అయితే రాయమని చెప్తున్నాను. సో ఇప్పుడు దీన్ని జనరేట్ చేస్తే మనకు అవుట్పుట్ అనేది వస్తుంది. చూడండి 1 లైన్ డిస్క్రిప్షన్ అయితే వచ్చింది. సో ఈ విధంగా మనం ఈ ఫ్యూ షాట్ ప్రాంప్టింగ్ అనేది కొన్ని ఎగ్జాంపుల్స్ తో మనకి ప్రాంప్ట్ అనేది ఇస్తే మనకి ఒక ఫార్మాట్ అనేది వస్తుంది. సో ఫైనల్ గా ఈ ఫ్యూ షాట్ ప్రాంప్టింగ్ ఏం చేస్తుంది అంటే మనం AI కి ఒక ఎగ్జాంపుల్స్ అనే ఫార్మాట్ ఇస్తే అది కాపీ చేసి బెటర్ రిజల్ట్స్ అనేది ఇస్తుంది. జస్ట్ రిమెంబర్, మీరు ఎంత క్లియర్ అండ్ రిలవెంట్ ఎగ్జాంపుల్స్ ఇస్తారో AI నుండి అంత అక్యురేట్ రిజల్ట్స్ అనేది వస్తుంది. సో ఫైనల్ గా మీకు ఈ జీరో షాట్ ప్రాంప్టింగ్ అండ్ ఫ్యూ షాట్ ప్రాంప్టింగ్ గురించి అర్థమైందని అనుకుంటున్నాను. ఇఫ్ ఎస్ మీరు కింద కమెంట్ సెక్షన్ లో ఎస్ అని చెప్పండి. ఒకవేళ మీకు ఈ వీడియో వాల్యూ అనిపిస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, సో దట్ నేను మోటివేట్ అయ్యి ఇంకా పవర్ఫుల్ కంటెంట్ అనేది మీ ముందు తీసుకొస్తాను. అండ్ డోంట్ ఫర్గెట్, ఇట్ జస్ట్ పార్ట్ 1 మాత్రమే. నెక్స్ట్ వీడియోలో మనం ఎగ్జైటింగ్ టెక్నిక్స్ గురించి అయితే తెలుసుకుందాం. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ హ్యాపీ ప్రాంప్టింగ్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తేజు టాక్స్ టెక్. ఈ రోజు మన వీడియో ఏంటి అంటే ఆల్రెడీ లాస్ట్ వీడియోలో జీరో షాట్ అండ్ ఫ్యూ షాట్ ప్రాంప్టింగ్ గురించి తెలుసుకున్నాం. అందులో ఏంటి అంటే సింపుల్ టెక్నిక్స్ కూడా ఏని మన ఫేవర్ లో ఎలా వర్క్ చేయించాలో తెలుసుకున్నాం. దానికి మీ రెస్పాన్స్ అనేది చాలా బాగా వచ్చింది. ఒకవేళ మీరెవరైనా ప్రాంప్ట్ ఇంజనీరింగ్ బేసిక్స్ ఇంకా పార్ట్ 1 చూడకపోతే దాని యొక్క లింక్ ని కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చూడండి.
బట్ అది జస్ట్ పార్ట్ 1 మాత్రమే. ఈ పార్ట్ 2 లో ఏఐ పవర్ ని అన్లాక్ చేయడానికి 2 సీక్రెట్ వెపన్స్ అయితే ఉన్నాయి. దాని గురించి అయితే తెలుసుకుందాం. అదేంటి అంటే చైన్ ఆఫ్ థాట్ ప్రాంప్టింగ్ అండ్ రోల్ ప్రాంప్టింగ్. ఈ రెండు టెక్నిక్స్ ని మీరు మాస్టర్ అయితే ఏఐ ని ఒక టూల్ లా కాకుండా ఒక టీమ్ మెంబర్ లా యూజ్ చేస్తారు. జస్ట్ ఇమాజిన్ ఈ ఏఐ స్టూడెంట్స్ కి ఒక ట్యూటర్ లా, టీచర్స్ కి అసిస్టెంట్ లా అండ్ డెవలపర్స్ కి డీబగింగ్ పార్ట్నర్ లా హెల్ప్ చేయడానికి ఓన్లీ 2 టెక్నిక్స్ తోటి పాసిబుల్ అవుతుంది. ఒకవేళ మీరు బిగినర్ అయినా ఎక్స్పర్ట్ అయినా ఈ వీడియో మీకు డెఫినెట్ గా నెక్స్ట్ లెవెల్ పవర్ అనేది ఇస్తుంది. సో లేట్ చేయకుండా మనం పార్ట్ 2 స్టార్ట్ చేసేద్దాం. సో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్న టెక్నిక్ పేరు వచ్చేసి చైన్ ఆఫ్ థాట్ ప్రాంప్టింగ్. ఈ నేమ్ లోనే తెలుస్తుంది. అదేంటి అంటే చైన్ అంటే సీక్వెన్స్ అండ్ థింకింగ్ అంటే ప్రాసెస్. సింపుల్ గా చెప్పాలి అంటే ఏఐ కి ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ని చెప్పడం. జనరల్ గా మనం ఏఐకి ఏదైనా క్వశ్చన్స్ అడిగితే స్ట్రైట్ ఆన్సర్స్ అనేది వస్తుంది. బట్ కొన్ని టైమ్స్ లో కొన్ని క్వశ్చన్స్ కి రీజనింగ్ అనేది కావాల్సి ఉంటుంది. ఆ టైంలో మనం ఈ చైన్ ఆఫ్ థాట్ ప్రాంప్టింగ్ అనేది యూజ్ చేస్తాం. ఒకవేళ మీరు ఏఐ కి సింపుల్ ప్రాంప్ట్స్ లేదా డైరెక్ట్ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయమని చెప్తే ఏఐ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఆ టైంలో మీరు థింక్ స్టెప్ బై స్టెప్ అని ఒక స్టేట్మెంట్ యాడ్ చేస్తే ఏఐ నుంచి మనకి రిలయబుల్ ఆన్సర్స్ వస్తుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే సపోజ్ మీరు ఒక మ్యాథ్స్ టీచర్ అనుకోండి. ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేసినప్పుడు డైరెక్ట్ ఆన్సర్ చెప్పడం కన్నా బోర్డ్ మీద స్టెప్స్ అనేది ఇచ్చినప్పుడు స్టూడెంట్స్ కి చాలా క్లియర్ గా అర్థం అవుతుంది. సో సేమ్ ప్రిన్సిపల్ ఏఐ కూడా అప్లై చేస్తుంది. సో ఇప్పుడు ఈ చైన్ ఆఫ్ థాట్ ప్రాంప్టింగ్ అనేది ఎలా యూజ్ చేస్తారో చూద్దాం. నేను కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే ఇస్తాను, చూడండి. ఇక్కడ నేను స్టూడెంట్ కేటగిరీలో ఒక ఎగ్జాంపుల్ అయితే ఇస్తున్నాను. అదేంటి అంటే మీరు స్టూడెంట్స్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నప్పుడు ఇలాంటి ప్రాంప్ట్ అయితే ఇవ్వచ్చు. అదేంటి అంటే నేను ఇక్కడ క్వశ్చన్ గా ఇఫ్ ఎ ట్రయాంగిల్ హ్యాస్ సైడ్స్ 3, 4, 5 ఈజ్ ఇట్ ఏ రైట్ ట్రయాంగిల్ అని ఇచ్చాను. ఇక్కడ మనకి ఆన్సర్ అనేది ఎస్ ఆర్ నో రావాలి. నేను అలా కాకుండా నేను స్టెప్ బై స్టెప్ అని ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చాను. అదేంటి స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 ఇచ్చాను. దీన్ని బట్టి అది ప్రాపర్ గా ఆలోచించి మనకు ఆన్సర్ అనేది ఇస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ జనరేట్ అయితే చేస్తున్నాను, చూడండి. ఇక్కడ స్టూడెంట్ కి ఏఐ జస్ట్ ఆన్సర్ ఇవ్వడం కాకుండా సొల్యూషన్ ప్రాసెస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసింది. ఇప్పుడు నేను టీచర్స్ కేటగిరీలో ఒక ఎగ్జాంపుల్ అయితే ఇస్తున్నాను. అదేంటి అంటే ఒకవేళ ఒక టీచర్ లెసన్ ప్లాన్ అనేది క్రియేట్ చేయాలనుకున్నప్పుడు ఇలాంటి ప్రాంప్ట్ అయితే ఇవ్వచ్చు. నేను ఇక్కడ ఒక ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. అదేంటి అంటే డిజైన్ ఏ 30 minutes లెసన్ ప్లాన్ ఆన్ ఫోటోసింథసిస్. అండ్ ఇక్కడ నేను ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చాను థింక్ స్టెప్ బై స్టెప్ అని. అక్కడ నాకు ఏం రావాలి, ఫస్ట్ ఆబ్జెక్టివ్స్, దెన్ ఇంట్రడక్షన్, యాక్టివిటీ అండ్ కంక్లూజన్. సో ఇలా థింక్ స్టెప్ బై స్టెప్ అనే స్టేట్మెంట్ ఇచ్చాను కదా. ఇప్పుడు ఏఐ అనేది కంప్లీట్ గా మారిపోతుంది. ఇప్పుడు మనకి ఆన్సర్ అనేది చాలా డీటెయిల్ గా వస్తుంది, చూడండి. ఇక్కడ టీచర్ కి 30 minutes లెసన్ ప్లాన్ అనేది చాలా మంచిగా వచ్చింది. మనం ఇక్కడ థింక్ స్టెప్ బై స్టెప్ అనే స్టేట్మెంట్ లో మనం ఆబ్జెక్టివ్స్, ఇంట్రడక్షన్, యాక్టివిటీ అండ్ కంక్లూజన్ ఇచ్చాం కదా. ఇక్కడ మనకి చాలా దాని గురించి డీటెయిల్ గానే వచ్చింది. అండ్ ఆల్సో ఇక్కడ టైం కూడా ఇచ్చింది. సో ఇప్పుడు డెవలపర్స్ కేటగిరీలో ఒక ఎగ్జాంపుల్ అయితే ఇస్తున్నాను. అదేంటి అంటే నేను ఒక కోడ్ ఇచ్చి దీంట్లో ఎర్రర్ ఎందుకు వస్తుంది అని ఒక ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. ఇప్పుడు ఇది ఎలా వర్క్ అవుతుందో చూడండి. ఇక్కడ ఆ ఎర్రర్ ఎందుకు వచ్చిందో ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే ఇచ్చింది. అండ్ ఆల్సో కరెక్ట్ కోడ్ కూడా ప్రొవైడ్ చేసింది. స్మాల్ బిజినెస్ ఓనర్స్ కేటగిరీలో ఒక ఎగ్జాంపుల్ అయితే ఇస్తున్నాను. ఒకవేళ ఆ బిజినెస్ ఓనర్ అనేది యాడ్స్ అనేది క్రియేట్ చేయాలనుకున్నప్పుడు ఇలాంటి ఒక ప్రాంప్ట్ అయితే ఇవ్వచ్చు. నేను ఇక్కడ ఒక ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. అదేంటి అంటే క్రియేట్ యాడ్ కాపీ ఫర్ మై హ్యాండ్ మేడ్ సోప్ అని. అండ్ థింక్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ లో నేను ఐడెంటిఫై టార్గెట్ ఆడియన్స్, డిఫైన్ ప్రోడక్ట్ బెనిఫిట్స్, క్రియేట్ క్యాచ్ హెడ్లైన్ అండ్ రైట్ కాల్ టు యాక్షన్ అని ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చాను. ఇప్పుడు ఇది జనరేట్ చేస్తున్నాను, చూడండి. ఇప్పుడు పర్ఫెక్ట్ ఎంగేజింగ్ యాడ్ కాపీ అయితే రెడీ అయింది. సో ఈ విధంగా మనం ఇచ్చే ప్రాంప్ట్ లో థింక్ స్టెప్ బై స్టెప్ అనే స్టేట్మెంట్ యాడ్ చేస్తే మనకి ఆన్సర్ ఫార్మాట్ అనేది చేంజ్ అయిపోతుంది. సో ఫైనల్ గా ఈ చైన్ ఆఫ్ థాట్ ప్రాంప్టింగ్ అనేది ఒక క్యాలిక్యులేటర్ లా కాకుండా ఒక టీచర్ లా పనిచేస్తుంది. ఒకవేళ మీరు ఏఐ కి థింక్ స్టెప్ బై స్టెప్ అనే స్టేట్మెంట్ ఇస్తే అక్యూరసీ అండ్ క్లారిటీ అనేది 3 times బెటర్ ఉంటుంది. నెక్స్ట్ పవర్ఫుల్ టెక్నిక్ ఏంటి అంటే రోల్ ప్రాంప్టింగ్. దీన్నే మనం పర్సోనా ప్రాంప్టింగ్ అని అంటాం. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అదేంటి అంటే ఏఐకి ఏమైనా క్వశ్చన్స్ అడిగినప్పుడు మనకి ఆన్సర్స్ అనేది చాలా జనరల్ గా ఉంటుంది అండ్ చాలా బోరింగ్ గా ఉంటుంది. ఆ టైంలో మీరు రోల్ ప్రాంప్టింగ్ టెక్నిక్ యూజ్ చేస్తే ఏఐ అనేది కంప్లీట్ గా మారిపోతుంది. సింపుల్ గా చెప్పాలి అంటే మనం ఏఐకి ఒక రోల్ ఇచ్చి యాక్ట్ చేయమని చెప్తాం. జస్ట్ లైక్ ఇప్పుడు సినిమాలో యాక్టర్స్ ఒక రోల్ ఇచ్చినట్టు సేమ్ యాజ్ దట్ ఈ ఏఐ కూడా కొన్ని రోల్స్ అనేది ఇస్తాం. సో దాట్ మనకి ఆన్సర్స్ అనేది చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది. సో ఈ రోల్ ప్రాంప్టింగ్ ఏంటి అంటే మనం ఏఐకి కొన్ని క్యారెక్టర్స్ అనేది ఇస్తాము, లైక్ టీచర్స్, డెవలపర్స్ ఎక్సెట్రా. అలా యాక్ట్ చేయడం వల్ల మనకి ఆన్సర్స్ అనేది చాలా బెటర్ గా వస్తుంది.
మీరు రోల్ అనేది స్పెసిఫై చేయడం వల్ల ఏ మైండ్ సెట్ అనేది కంప్లీట్ గా చేంజ్ అయ్యి మీరు ఇచ్చిన పర్సన్ లా యాక్ట్ చేస్తుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, సపోజ్ మీరు ఒక స్టూడెంట్ అనుకోండి, ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్న టైంలో ఈ AI కి మీరు టీచర్ అనే రోల్ ఇచ్చి యాక్ట్ చేయమని చెప్తే మనకి ఆన్సర్స్ అనేది చాలా బెటర్ గా వస్తుంది అండ్ కొన్ని స్టెప్ బై స్టెప్ అండ్ డయాగ్రామ్స్ తో వస్తుంది. ఒకవేళ మీరు రోల్ అనేది స్పెసిఫై చేయకపోతే మనకి ఓన్లీ డెఫినేషన్స్ వస్తుంది అండ్ చాలా బోరింగ్ గా ఉంటుంది. సో ఇప్పుడు ఈ రోల్ ప్రాంప్టింగ్ అనేది ఎలా యూజ్ చేస్తారో చూద్దాం. దానికోసం నేను కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే ఇచ్చాను, చూడండి. ఇప్పుడు నేను స్టూడెంట్ కేటగిరీలో ఒక ఎగ్జాంపుల్ అయితే ఇస్తున్నాను. అదేంటి అంటే, యు ఆర్ మై ఎగ్జామ్ ప్రిపరేషన్ ట్యూటర్. ఐ హ్యావ్ అ సబ్జెక్ట్ కాల్డ్ కంప్యూటర్ నెట్వర్క్స్. క్రియేట్ 1 day రివిజన్ ప్లాన్ విత్ 5 important టాపిక్స్. ఎక్స్ప్లెయిన్ ఈచ్ ఇన్ సింపుల్ టర్మ్స్ అండ్ గివ్ 3 శాంపుల్ ఎగ్జామ్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్. ఇక్కడ నేను ఏం అడుగుతున్నాను అంటే, ఒక రోల్ అయితే ఇచ్చాను. అదేంటి, ఎగ్జామ్ ప్రిపరేషన్ ట్యూటర్. అండ్ నేను సబ్జెక్ట్ నేమ్ అయితే ఇచ్చాను, కంప్యూటర్ నెట్వర్క్స్. నాకు టాస్క్ ఏం కావాలంటున్నా అంటే 1 day రివిజన్ ప్లాన్ అయితే కావాలంటున్నాను విత్ 5 important టాపిక్స్. ఇప్పుడు ఇక్కడ మన రోల్ ఇచ్చాం కాబట్టి మనకి లాస్ట్ 5 minutes ప్రిపరేషన్ కోసం అయితే ఈ ప్రాంప్ట్ అనేది యూస్ఫుల్ ఉంటుంది. ఇప్పుడు జనరేట్ చేస్తే మనకి ఆన్సర్ ఎలా వస్తుందో చూడండి. నేను ఇక్కడ రివిజన్ ప్లాన్ అడిగాను కాబట్టి మన ఇక్కడ టైం షెడ్యూల్ అండ్ ఆల్సో 5 important టాపిక్స్ యొక్క శాంపుల్ క్వశ్చన్స్ కూడా ఇచ్చింది. ఇప్పుడు నేను టీచర్స్ కేటగిరీలో ఒక ఎగ్జాంపుల్ అయితే ఇచ్చాను. అదేంటి అంటే, యు ఆర్ ఎ యూనివర్సిటీ లెక్చరర్. Create 45 minutes lesson plan for a topic, Artificial Intelligence Basics, for third year students, including introduction, 3 key points to explain, 2 real world examples and 1 mini quiz. ఇక నేను రోల్ ఏమి ఇచ్చానంటే యూనివర్సిటీ లెక్చరర్ అండ్ టాస్క్ ఏం కావాలి అంటున్నాను అంటే 45 minutes లెసన్ ప్లాన్ అయితే కావాలంటున్నాను విత్ టాపిక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేసిక్స్. నేను ఇక్కడ ఆడియన్స్ గా ఏం స్పెసిఫై చేస్తున్నానంటే, బీటెక్ థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ కి ఇంట్రడక్షన్ అండ్ 3 important points, 2 రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ అండ్ 1 మినీ క్విజ్ అయితే కావాలంటున్నాను. ఇప్పుడు జనరేట్ చేస్తే మనకి ఆన్సర్ అనేది ఎలా వస్తుందో చూడండి. చూడండి, ఇక్కడ మనం యూనివర్సిటీ లెక్చరర్ అనే రోల్ ఇవ్వడం వల్ల మనకి ఆన్సర్ అనేది చాలా డీటెయిల్డ్ గా వచ్చింది. ఇప్పుడు నేను డెవలపర్స్ కేటగిరీలో ఒక ఎగ్జాంపుల్ అయితే ఇస్తున్నాను. అదేంటి అంటే, యు ఆర్ ఎ సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. రివ్యూ దిస్ లాగిన్ పేజ్ కోడ్ రిటన్ ఇన్ పైథాన్ ఆర్ జావా స్క్రిప్ట్. Suggest improvement for security, performance and readability. Then explain like I am fresher, learning best practices. ఇక్కడ నేను రోల్ ఏమి ఇచ్చాను, సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇక టాస్క్ ఏం కంప్లీట్ చేయమంటున్నాను అంటే, నాకు ఒక లాగిన్ పేజ్ కోడ్ అనేది రివ్యూ చేయమంటున్నాను. ఇలాంటి ప్రాంప్ట్ ఇవ్వడం వల్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కి వాళ్ళ కోడ్ రివ్యూ చేయడానికి ఒక గైడెన్స్ లా ఉంటుంది. ఇప్పుడు ఇది రన్ చేస్తే మనకి ఆన్సర్ అనేది ఎలా వస్తుందో చూడండి. ఇక్కడ నేను రోల్ సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇచ్చాను కాబట్టి నాకు శాంపుల్ కోడ్ కి ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఆ మిస్టేక్స్ అనేది డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసి ఇచ్చింది. అండ్ ఆల్సో ఇక్కడ నేను ఫ్రెషర్స్ లెర్నింగ్ బెస్ట్ ప్రాక్టీస్ అని ఇచ్చాను కాబట్టి ఫ్రెషర్స్ కోసం శాంపుల్ ఈజిప్ కోడ్ అయితే ఇచ్చింది అండ్ ఆ కోడ్ ని డీటెయిల్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసి ఇచ్చింది. చూడండి, ఇక్కడ నేను రోల్ అసైన్ చేశాను కాబట్టి మనకి ఆన్సర్ ఫార్మాట్ అనేది టోటల్ గా చేంజ్ అయిపోయింది. ఇప్పుడు నేను స్మాల్ బిజినెస్ ఓనర్ కేటగిరీలో ఒక ఎగ్జాంపుల్ అయితే ఇచ్చాను. అదేంటి అంటే, you are a local business marketing consultant. I run a small business shop. Suggest 3 digital marketing strategies using WhatsApp, Instagram and Google. My business that will help me attract more customers without spending much money. ఇక్కడ నేను రోల్ ఏమి ఇచ్చాను అంటే, లోకల్ బిజినెస్ మార్కెటింగ్ కన్సల్టెంట్ అండ్ టాస్క్ ఏం కంప్లీట్ చేయమంటున్నాను అంటే, నాకు వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, గూగుల్ కి మార్కెటింగ్ స్ట్రాటజీస్ అనేవి కావాలంటున్నాను అండ్ నాకు ఎక్కువ కస్టమర్స్ కావాలి వితౌట్ స్పెండింగ్ మచ్ మనీ అని ఒక ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. ఇప్పుడు జనరేట్ చేస్తే నాకు స్ట్రాటజీస్ అనేది ఎలా వస్తుందో చూడండి. చూడండి, నాకు 3 స్ట్రాటజీస్ అయితే ఇచ్చింది, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ అండ్ గూగుల్. అండ్ ఆల్సో ఈ స్ట్రాటజీస్ ఎందుకు యూజ్ చేయాలన్న బెనిఫిట్స్ కూడా ఇచ్చింది. ఒకవేళ మీరు బిజినెస్ ఓనర్స్ అయితే మీరు ఇలాంటి ప్రాంప్ట్స్ అనేది ఇవ్వచ్చు, సో దట్ మీకు యూనిక్ ఐడియాస్ వస్తాయి అండ్ ఆల్సో అవి మీరు ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. సో ఫైనల్ గా మీరు AI ని ఒక మిషన్ లా కాకుండా ఒక రోల్ అసైన్ చేసి యూజ్ చేయండి. సో ఫైనల్ గా చైన్ ఆఫ్ థాట్ ప్రాంప్టింగ్ అంటే స్టెప్ బై స్టెప్ థింకింగ్ అని అండ్ రోల్ ప్రాంప్టింగ్ అంటే AI కి ఒక రోల్ అసైన్ చేయడం అని క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. మీరు ఈ టెక్నిక్స్ యూజ్ చేయడం వల్ల AI ని ఒక నార్మల్ అసిస్టెంట్ లా కాకుండా ఒక సూపర్ పవర్ లా యూజ్ చేస్తారు. ఒకవేళ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సో దట్ నేను మోటివేట్ అయ్యి ఇంకా ఎక్కువ వీడియోస్ అనేది చేస్తాను. సో నెక్స్ట్ పార్ట్ 3 లో ఇంకా అమేజింగ్ టెక్నిక్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ హ్యాపీ ప్రాంప్టింగ్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తేజు టాక్స్ టెక్.
ఈ రోజు మన వీడియో ఏంటి అంటే ఆల్రెడీ లాస్ట్ వీడియోలో నేను చైన్ ఆఫ్ థాట్ ప్రాంప్టింగ్ అండ్ రోల్ ప్రాంప్టింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. అదేంటి అంటే చైన్ ఆఫ్ థాట్ ప్రాంప్టింగ్ అంటే మనకి ఆన్సర్స్ అనేది స్టెప్ బై స్టెప్ మేనర్ లో రావాలని చెప్తాం. అండ్ రోల్ ప్రాంప్టింగ్ అంటే మనం ఏఐకి ఒక రోల్ అసైన్ చేసి టాస్క్ అనేది కంప్లీట్ చేయమంటాం. ఒకవేళ మీరెవరైనా ప్రాంప్ట్ ఇంజనీరింగ్ బేసిక్స్ పార్ట్ 1 పార్ట్ 2 చూడకపోతే దాని యొక్క లింక్ ని కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చూడండి. జస్ట్ ఇమాజిన్ మీరు ఏఐకి కాంప్లెక్స్ టాస్క్ ఇచ్చినప్పుడు ఏఐ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఆ టైంలో మనం టాస్క్ అనేది స్మాల్ పార్ట్స్ గా డివైడ్ చేసి ఒక చైన్ లా ఇస్తే ఏఐ అనేది మనకి క్లియర్ ఆన్సర్స్ ఇస్తుంది. సో ఆ టైంలో మనం ప్రాంప్ట్ చైనింగ్ అనే కాన్సెప్ట్ అయితే యూస్ చేస్తాం. మీకు డౌట్ అయితే రావచ్చు, అదేంటి అంటే చైన్ ఆఫ్ థాట్ ప్రాంప్టింగ్ అండ్ ఈ ప్రాంప్ట్ చైనింగ్ అనే నేమ్స్ చాలా సిమిలర్ ఉన్నాయి కదా, కాన్సెప్ట్స్ కూడా సేమ్ అని. దానికి ఆన్సర్ నో. ఎందుకంటే మనం చైన్ ఆఫ్ థాట్ ప్రాంప్టింగ్ లో మనం థింక్ స్టెప్ బై స్టెప్ అని ఒక స్టేట్మెంట్ అయితే ఇస్తాము. అండ్ ఈ ప్రాంప్ట్ చైనింగ్ లో మనం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడమే ఒక స్టెప్స్ లా ఇస్తాం. ఐ హోప్ మీకు ఆ డిఫరెన్స్ అనేది అర్థమైందని అనుకుంటున్నాను. మనం ఏఐకి మన క్వశ్చన్ అడిగినప్పుడు మనకి ర్యాండమ్ ఆన్సర్స్ అనేది వస్తుంది అండ్ ఒక ప్రాపర్ ఫార్మాట్ అనేది మెయింటైన్ చేయదు. ఆ టైంలో మనం ఈ ఇన్స్ట్రక్షన్స్ ప్లస్ అవుట్పుట్ ఫార్మాట్ ని టెక్నిక్ అనేది యూజ్ చేయాలి. సో లేట్ చేయకుండా మనం పార్ట్ 3 అనేది స్టార్ట్ చేసేద్దాం. సో ఈ ప్రాంప్ట్ చైనింగ్ ఏంటి అంటే మనం ఇచ్చే ఈ ప్రాంప్ట్ అనేది స్మాల్ పార్ట్స్ గా డివైడ్ చేసి మల్టిపుల్ ప్రాంప్ట్స్ గా ఇవ్వడం. సింపుల్ గా చెప్పాలి అంటే ఫస్ట్ ప్రాంప్ట్ కి వచ్చిన అవుట్పుట్ అనేది సెకండ్ ప్రాంప్ట్ కి ఇన్పుట్ లా యూజ్ చేస్తుంది. ఇలా స్మాల్ పార్ట్స్ గా డివైడ్ చేయడం వల్ల మనకి ఆన్సర్స్ అనేది క్లారిటీ అండ్ అక్యురసీ ఇంప్రూవ్ అవుతుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే మనం పీడిఎఫ్ లో చదువుకున్నప్పుడు మనం ఈ చాట్ జీపీటీకి ఫస్ట్ సమ్మరైజ్ చేయమని చెప్తాం. ఆ సమ్మరైజ్ చేసిన దాని నుండి కీ పాయింట్స్ ఇచ్చి ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది ఇవ్వమంటాం. ఇక్కడ ఏమవుతుంది అంటే ఫస్ట్ మనం సమ్మరైజ్ చేసిన ఇన్ఫర్మేషన్ ని కీ పాయింట్స్ గా కన్వర్ట్ చేయమంటున్నాం. ఆ కన్వర్ట్ చేసిన కీ పాయింట్స్ ని మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గా ఇవ్వమంటున్నాం. ఇక్కడ ఏమవుతుంది, మన ప్రాంప్ట్స్ అనేది ఒక చైన్ ప్రాసెస్ లో అవుతుంది. సో ఈ ప్రాంప్ట్ చైనింగ్ అనేది ఎలా యూస్ చేస్తారో కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే ఇస్తాను, చూడండి. ఇమాజిన్ మీరు ఒక బీటెక్ స్టూడెంట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నోట్స్ మీద మీరు ఒక అసైన్మెంట్ అనేది సబ్మిట్ చేయాలనుకుంటున్నారు. ఆ టైంలో మీరు డైరెక్ట్ ఏఐని ఆన్సర్ అడిగితే అది మెస్సీగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఆ టైంలో మీరు ఈ ప్రాంప్ట్ చైనింగ్ అనే కాన్సెప్ట్ ని యూస్ చేస్తే మనకి స్టెప్ బై స్టెప్ ఆన్సర్ అనేది వస్తుంది. దానికోసం ఇక్కడ నేను ప్లస్ ఆప్షన్ అవుతుంది కదా, దీనైతే క్లిక్ చేస్తున్నాను. సో దట్ మనం ఎలాంటి ఫైల్స్ అయినా అప్లోడ్ చేసుకోవచ్చు. నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లెక్చర్ నోట్స్ అయితే అప్లోడ్ చేసి ఒక 3 స్టెప్స్ అయితే ఇచ్చాను. దీన్నే ప్రాంప్ట్ చైనింగ్ అంటారు. ఇక్కడ నేను ఫస్ట్ స్టెప్ లో ఏమి ఇచ్చాను అంటే సమ్మరైజ్ దిస్ పీడిఎఫ్ అబౌట్ ఏఐ ఇన్ 5 కీ పాయింట్స్ అని ఇచ్చాను. ఇక్కడ స్టెప్ 1 కి వచ్చే అవుట్పుటే సెకండ్ స్టెప్ కి ఇన్పుట్ లా ఉంటుంది. ఇక్కడ నేను సెకండ్ స్టెప్ ఏమి ఇచ్చానంటే నో ఎక్స్పాండ్ ఈచ్ పాయింట్ ఇంటూ క్లియర్ పారాగ్రాఫ్ ఇన్ సింపుల్ వర్డ్స్. అండ్ స్టెప్ 3 లో ఫైనల్లీ మేక్ ఇట్ స్ట్రక్చర్డ్ రిపోర్ట్ విత్ ఇంట్రో, బాడీ అండ్ కంక్లూజన్. ఇప్పుడు అవుట్పుట్ అనేది ఎలా వస్తుందో చూడండి. చూడండి, స్టూడెంట్ యొక్క రా నోట్స్ నుంచి నీట్ అసైన్మెంట్ అయితే రెడీ అయింది. సపోజ్ ఒక టీచర్ ఎగ్జామ్స్ కి కొన్ని క్వశ్చన్స్ అనేది ప్రిపేర్ చేయాలనుకుంటే ఈ ప్రాంప్ట్ చైనింగ్ టెక్నిక్ ని యూస్ చేసి క్వశ్చన్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ టీచర్ అనేది డైరెక్ట్ క్వశ్చన్స్ అడిగితే మనకి ర్యాండమ్ గా ఆన్సర్స్ అనేది వస్తుంది. కానీ ప్రాంప్ట్ చైనింగ్ తో ఈజీగా పర్ఫెక్ట్ గా క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక ప్రాంప్ట్ అయితే ఇస్తున్నాను, చూడండి. ఇక్కడ నేను స్టెప్ 1 లో ఏమి ఇచ్చాను అంటే జనరేట్ 10 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫ్రమ్ ఫోటోసింథసిస్ టాపిక్ ఫర్ 9th గ్రేడ్ అని ఇచ్చాను. ఇక్కడ నేను స్పెసిఫై చేశాను 9th గ్రేడ్ అని. అండ్ స్టెప్ 2 లో convert each point into multiple choice questions with 4 options. And step 3 లో finally provide the answer key separately అని నేను ఇచ్చాను. ఇప్పుడు నేను జనరేట్ చేస్తున్నాను, చూడండి. సో నేను ఇక్కడ స్టెప్ 1 లో 10 ఇంపార్టెంట్ పాయింట్స్ అడగాను కాబట్టి ఫోటోసింథసిస్ మీద మనకి 10 పాయింట్స్ అయితే ఇచ్చింది. అండ్ ఈచ్ పాయింట్ నుంచి మనకి చూస్ ద కరెక్ట్ ఆన్సర్స్ కూడా ఇచ్చింది. అండ్ థర్డ్ స్టెప్ లో కీ ఆన్సర్స్ అయితే ఇచ్చింది. ఒక డెవలపర్ కోడ్ ని డీబగ్ చేయాలి అంటే ఏఐకి డైరెక్ట్ గా అడిగితే మనకి ఎక్స్ప్లెనేషన్ అనేది మిస్ మ్యాచ్ అవుతుంది. సో ప్రాంప్ట్ చైనింగ్ అనేది యూజ్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ ఒక కోడ్ ఇచ్చి కొన్ని స్టెప్స్ అయితే ఇస్తున్నాను. ఇప్పుడు నేను రన్ చేస్తున్నాను, చూడండి. ఇక్కడ నేను ఫస్ట్ స్టెప్ లో ఏం అడిగాను అంటే ఫైండ్ ద బగ్ ఇన్ దిస్ పైథాన్ కోడ్ అండ్ సజెస్ట్ ఏ ఫిక్స్ అని అడిగాను. ఇక్కడ నేను ఫంక్షన్ కి సెమికోలన్ అనేది ఇవ్వలేదు, సో అక్కడ ఎర్రర్ అనేది వచ్చింది. ఇక్కడ ఏఐ ఏం చేసింది అంటే కరెక్ట్ కోడ్ కూడా ఇచ్చింది. అండ్ ఇక్కడ నేను స్టెప్ 2 లో ఏం అడిగాను అంటే నౌ ఎక్స్ప్లెయిన్ ద కరెక్టెడ్ కోడ్ లైక్ ఐఎమ్ బిగినర్ అని ఇచ్చాను. ఇక్కడ కరెక్టెడ్ కోడ్ అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి ఇచ్చింది. అండ్ స్టెప్ 3 లో నేను ఒక సింపుల్ డాక్యుమెంటేషన్ అయితే అడిగాను విత్ బేసిక్ ఎగ్జాంపుల్స్ అని. సో అది ఏం చేసింది అంటే ఒక సింటాక్స్ ఇచ్చి మనకి కావాల్సిన ఎగ్జాంపుల్స్ అయితే ఇచ్చింది. ఒకవేళ మీరు బిజినెస్ ఓనర్స్ అయితే మార్కెటింగ్ కాంటెంట్ క్రియేట్ చేయాలి అంటే ఏఐకి అడిగితే డైరెక్ట్ ఒక క్యాప్షన్ ఇచ్చి సింపుల్ గా ఆన్సర్స్ అనేది ఇస్తుంది. మీరు ఈ ప్రాంప్ట్ చైనింగ్ యూజ్ చేస్తే మనకి నెక్స్ట్ లెవెల్ ఆన్సర్ అయితే క్రియేట్ అయిపోతుంది. ఇక్కడ నేను ఒక ప్రాంప్ట్ అయితే ఇస్తున్నాను, చూడండి. ఇక్కడ నేను స్టెప్ 1 లో ఏమి ఇచ్చాను అంటే క్రియేట్ 5 షార్ట్ మార్కెటింగ్ పాయింట్స్ ఫర్ మై హ్యాండ్ మేడ్ సోప్ బ్రాండ్
అండ్ స్టెప్ 2లో ఎక్స్పాండ్ ఈచ్ ఇంటూ ఎంగేజింగ్ ఇన్స్టాగ్రామ్ క్యాప్షన్ విత్ ఇమోజీస్. అండ్ స్టెప్ 3లో ఫైనల్లీ గివ్ మీ 10 ట్రెండింగ్ హ్యాష్ ట్యాగ్స్ రిలేటెడ్ టు స్కిన్ కేర్ అని ఇప్పుడు ఇచ్చాను. ఇది జనరేట్ చేస్తున్నాను చూడండి. చూడండి, ఈ విధంగా మీరు ప్రాంప్ట్ చైనింగ్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసి మీ మార్కెటింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఫైనల్ గా ఈ ప్రాంప్ట్ చైనింగ్ ఏంటంటే ఒక కాంప్లెక్స్ టాస్క్ అంటే పెద్ద టాస్క్ ని మనం స్మాల్ పార్ట్స్ గా డివైడ్ చేసి మనం ప్రాంప్ట్స్ అనేది ఇస్తాం. ఈ టెక్నిక్ యూజ్ చేయడం వల్ల స్టూడెంట్స్ కి నోట్స్ నుంచి క్వశ్చన్స్ వరకు అండ్ టీచర్స్ కి లెసన్ ప్లాన్ నుంచి ఒక క్విజెస్ వరకు అండ్ బిజినెస్ ఓనర్స్ కి ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ నుంచి హ్యాష్ ట్యాగ్స్ వరకు హెల్ప్ చేస్తుంది. నేను ఇక్కడ కొన్ని కేటగిరీస్ ఎగ్జాంపుల్స్ మాత్రమే తీసుకున్నాను. మీరు ఏ డొమైన్ వాళ్ళైనా ఈ టెక్నిక్ అనేది యూజ్ చేయొచ్చు. సో ఈ టెక్నిక్ అనేది మీరు ప్రాక్టీస్ చేసి AI పవర్ ని మాక్సిమం యూజ్ చేసుకొని మన వర్క్ అనేది చాలా ఫాస్ట్ గా కంప్లీట్ చేసుకోవచ్చు. ఈ టెక్నిక్ AI కి మనకు కావాల్సిన ఎగ్జాక్ట్ షేప్ అవుట్పుట్ అనేది ఇవ్వమని చెప్తాం. సింపుల్ గా చెప్పాలి అంటే మనకు కావాల్సిన అవుట్పుట్ ఫార్మాట్ అనేది మనం AI కి చెప్తాం. మనం AI కింద క్లియర్ స్టెప్స్ ఇస్తాము, అదే స్టైల్లో మనకి అవుట్పుట్ అనేది వస్తుంది. మనం AI కి కరెక్ట్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ అవుట్పుట్ ఫార్మాట్ ఇస్తే మనకి ఆన్సర్స్ అనేది అంత అక్యూరేట్ గా వస్తుంది. అసలు ఈ ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అంటే మనం AI కి క్లియర్ డైరెక్షన్స్ ఇవ్వడం. లైక్ టీచర్ స్టూడెంట్స్ కి రైట్ ఎస్ఐ ఇన్ 200 words అండ్ సాల్వ్ దిస్ ప్రాబ్లమ్ అని చెప్తాం కదా. సో సేమ్ యాజ్ దట్ మనం AI కూడా చెప్పాలి. అవుట్పుట్ ఫార్మాటింగ్ ఏంటి అంటే మనకు కావాల్సిన అవుట్పుట్ అనేది AI కి స్పెసిఫై చేస్తాం. సో దాట్ మనకి ఆన్సర్స్ అనేది చాలా క్లియర్ గా వస్తుంది. లేకపోతే మనకి ఆన్సర్స్ అనేది చాలా మెస్సీగా ఉంటుంది. ఇప్పుడు ఈ ఇన్స్ట్రక్షన్స్ ప్లస్ అవుట్పుట్ ఫార్మాటింగ్ అనేది ఎలా యూజ్ చేస్తారో చూద్దాం. దానికోసం మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే ఇచ్చాను చూడండి. ఒకవేళ మీరు స్టూడెంట్స్ అయితే ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్న టైంలో మీరు ఇన్స్ట్రక్షన్స్ ప్లస్ అవుట్పుట్ ఫార్మాటింగ్ అనే టెక్నిక్ ని యూజ్ చేసి మీరు ఆన్సర్స్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇచ్చాను అంటే ఎక్స్ప్లెయిన్ మెషిన్ లెర్నింగ్ ఇన్ సింపుల్ టర్మ్స్ యాజ్ ఐఎమ్ బీటెక్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ అని ఇచ్చాను. అండ్ అవుట్పుట్ ఫార్మాట్ ఏమని ఇచ్చాను అంటే షార్ట్ డెఫినేషన్, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇన్ బుల్లెట్ పాయింట్స్ అండ్ 1 రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ అని ఇచ్చాను. ఇప్పుడు దీన్ని జనరేట్ చేస్తున్నాను చూడండి. ఈ విధంగా మీరు ఈ టెక్నిక్ ని యూజ్ చేస్తే మీకు కాన్సెప్ట్ అనేది ఈజీగా అర్థమవుతుంది. ఒకవేళ టీచర్స్ అనేది లెసన్ ప్లాన్ క్రియేట్ చేయాలనుకుంటే ఈ ఇన్స్ట్రక్షన్స్ ప్లస్ అవుట్పుట్ ఫార్మాటింగ్ టెక్నిక్ అనేది యూజ్ చేయొచ్చు. నేను ఇక్కడ ఒక ప్రాంప్ట్ అయితే ఇస్తున్నాను చూడండి. నేను ఇక్కడ ఇన్స్ట్రక్షన్ ఏమి ఇచ్చాను అంటే క్రియేట్ 30 minutes లెసన్ ప్లాన్ ఆన్ న్యూటన్స్ లా ఆఫ్ మోషన్ ఫర్ 9th grade అని ఇచ్చాను. అండ్ అవుట్పుట్ ఫార్మాట్ ఏం కావాలంటున్నా అంటే లెర్నింగ్ ఆబ్జెక్టివ్ 3 points, టీచింగ్ స్టెప్ ఇన్ సింపుల్ సీక్వెన్స్ అండ్ 5 షార్ట్ క్విజ్ క్వశ్చన్స్ అని ఇచ్చాను. ఇప్పుడు దీన్ని జనరేట్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ స్ట్రక్చర్డ్ అండ్ ఈజీ లెసన్ ప్లాన్ అనేది క్రియేట్ అయింది. ఒకవేళ డెవలపర్స్ అయితే డాక్యుమెంట్ క్రియేట్ చేయాలనుకుంటే ఈ ఇన్స్ట్రక్షన్స్ ప్లస్ అవుట్పుట్ ఫార్మాటింగ్ టెక్నిక్ అయితే యూజ్ చేయొచ్చు. ఇక్కడ నేను ఒక ప్రాంప్ట్ అయితే ఇస్తున్నాను చూడండి. ఇక్కడ నేను ఇన్స్ట్రక్షన్ ఏమి ఇచ్చాను అంటే రైట్ ఎ డాక్యుమెంటేషన్ ఫర్ శాంపుల్ వెదర్ API కోడ్ అని ఇచ్చాను. ఇక్కడ నేను అవుట్పుట్ ఫార్మాటింగ్ లో ఏమి ఇచ్చాను అంటే ఇన్స్ట్రక్షన్స్ ఎండ్ పాయింట్ విత్ ఎగ్జాంపుల్స్, శాంపుల్ రిక్వెస్ట్ రెస్పాన్స్ JSON అండ్ కామన్ మిస్టేక్స్ అని ఇచ్చాను. ఇప్పుడు ఇది జనరేట్ చేస్తున్నాను, ఎలా వస్తుందో చూడండి. చూడండి, ఇక్కడ మనకి క్లియర్ అండ్ ప్రొఫెషనల్ డాక్యుమెంట్ అయితే క్రియేట్ అయిపోయింది విత్ ప్రాపర్ స్ట్రక్చర్. ఒకవేళ మీరు బిజినెస్ ఓనర్స్ అయితే ప్రొఫెషనల్ ఈమెయిల్స్ రాయాలనుకుంటే ఈ ఇన్స్ట్రక్షన్స్ ప్లస్ అవుట్పుట్ ఫార్మాటింగ్ టెక్నిక్ అయితే యూజ్ చేయొచ్చు. ఇక్కడ నేను ఒక ప్రాంప్ట్ అయితే ఇస్తున్నాను చూడండి. ఇక్కడ నేను ఇన్స్ట్రక్షన్ ఏమి ఇచ్చాను అంటే రైట్ అండ్ ఈమెయిల్ టు ప్రమోట్ ఏ హ్యాండ్ మేడ్ సోప్ సేల్. ఇక్కడ అవుట్పుట్ ఫార్మాటింగ్ ఏమి ఇచ్చాను అంటే సబ్జెక్ట్ లైన్ గ్రీటింగ్స్, ప్రోడక్ట్ హైలైట్స్ ఇన్ బుల్లెట్ పాయింట్స్, కాల్ టు యాక్షన్ విత్ డిస్కౌంట్ కోడ్ అండ్ క్లోజింగ్ నోట్ అనేది ఇచ్చాను. ఇప్పుడు ఇది ఎలా వర్క్ అవుతుందో చూడండి. చూడండి, ఇక్కడ ప్రొఫెషనల్ స్ట్రక్చర్ రెడీ టు సెండ్ మార్కెటింగ్ ఈమెయిల్ అయితే క్రియేట్ అయిపోయింది. సో ఫైనల్ గా ఇన్స్ట్రక్షన్ ప్లస్ అవుట్పుట్ ఫార్మాటింగ్ అనేది AI కి స్టీరింగ్ వీల్ అండ్ సీట్ బెల్ట్ అని చెప్పవచ్చు. ఈ టెక్నిక్ ని మీరు మాస్టర్ అయితే మీరు AI ని 100% కంట్రోల్ చేయవచ్చు. సో ఇప్పటి వరకు చూసిన టెక్నిక్స్ లో మోస్ట్ పవర్ఫుల్ టెక్నిక్స్ ఈ ప్రాంప్ట్ చైనింగ్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ ప్లస్ అవుట్పుట్ ఫార్మాటింగ్. సో ఈ ప్రాంప్ట్ చైనింగ్ ఏంటి అంటే మనం AI కి ఒక ప్రాబ్లమ్ ని స్మాల్ పార్ట్స్ గా డివైడ్ చేసి ఇస్తాం. అండ్ ఇన్స్ట్రక్షన్స్ ప్లస్ అవుట్పుట్ ఫార్మాట్ ఏంటి అంటే మనం AI కి ఓన్లీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడమే కాకుండా ఒక అవుట్పుట్ ఫార్మాట్ కూడా ఇస్తాం. ఈ రెండు టెక్నిక్స్ వల్ల AI యూసేజ్ అనేది డెవలప్ అవుతుంది. ఐ హోప్ మీరు ఈ సిరీస్ ని ఫాలో అయ్యి AI ని ప్రాపర్ గా యూజ్ చేస్తున్నారని అనుకుంటున్నాను. చెప్పాలి అంటే ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనేది ఒక మ్యాజిక్, కానీ క్లారిటీతో యూజ్ చేస్తే దీని రియల్ పవర్ అనేది యూజ్ చేసుకోవచ్చు. సో ఫైనల్ గా ఈ సిరీస్ లో మీరు సంథింగ్ న్యూ నేర్చుకున్నారనుకుంటున్నాను. ఈ జర్నీలో మీరు AI ని జస్ట్ ట్రై చేయడమే కాకుండా ప్రాపర్ గా యూజ్ చేయడం నేర్చుకోవాలి. సో ఫైనల్లీ ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ సిరీస్ అయితే కంప్లీట్ అయింది. ఈ సిరీస్ లో నేను మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని కవర్ చేశాను. మరిన్ని AI రిలేటెడ్ కోసం మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కన బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి సో దట్ నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది.
జస్ట్ రిమెంబర్ రైట్ ప్రాంప్ట్ ఈజ్ ఈక్వల్ టు రైట్ పవర్.